కుత్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఓల్డ్ జీడిమెట్ల వద్ద బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశానికి కుత్బులాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను తాను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఓల్డ్ జీడిమెట్ల బస్టాప్ వద్ద బీజేపీ జీడిమెట్ల తదితర బస్తీల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై బీజేపీకి మద్దతుగా నిలిచారు. ప్రచారంలో బీజేపీ జనసేన నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు. ప్రజలు మోసం చేసిండు. అదే విధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిండు. ఒకసారి టీడీపీ బీజేపీ అలయన్స్ గెలిస్తే సంవత్సరానికే టీడీపీలోకి ఎంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అప్పుడు జనాలకు ఎప్పుడు అందరికీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ బాగుపరచాలంటే, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు మేలు చేయాలంటే మరి నేను టీఆర్ఎస్లో పోతే అవుతుందని వచ్చిండు. మరి టీఆర్ఎస్కి వచ్చినాక 2018 వరకు కూడా ఆయన చేసింది ఏమీ లేదు. 18లో రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి కేసీఆర్ గారు చూసి ఓటేయండి, ఎమ్మెల్యే చూడకండి అని చెప్పిండు. అందరు కూడా రాష్ట్రం ఒక్కసారి 4.5 సంవత్సరాలకే అయింది వచ్చి ఇంకోసారి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తా అంటున్నాడు అని చెప్పి మరి అందరు కూడా రెండోసారి ఓటేసారు. మరి రెండోసారి ఓటేసినా ఈ యొక్క ఎమ్మెల్యే గెలిచిండు. ప్రభుత్వము పేపర్ లీక్ చేసి మరి అశ్రద్ధ వహించి పేపర్ లీక్ చేసి ఎగ్జామ్ క్యాన్సల్ అయితే 15-20 మంది యువకులు మరి మన తెలంగాణలో వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మనైనా ఫోన్ చేసి, అమ్మ ఇక ఉద్యోగాలు వస్తట్లేవు తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ చేస్తా ఉండు, పేపర్ లీక్ చేస్తా ఉండు, లేకపోతే కోర్టుకు పోతా ఉండు. కాబట్టి మోడీ గారికే తగ్గుతుంది. ఈ విధంగా అభివృద్ధి పథకాలను అందిస్తూ పంటల నుంచి ఎన్నో పథకాలు బియ్యం కూడా 6 కిలోలు కంటిన్యూగా 5 సంవత్సరాలు ఇస్తామని ప్రకటించారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీని పువ్వు గుర్తుకు ఓటేసి మన్నా శ్రీశైలం గౌడ్ గారిని లక్ష మెజారిటీతో గెలిపేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా కనీసము బస్తీలల్లా మౌలిక సదుపాయాలు మీరు ఆశపడేది సీసీ రోడ్డు, డ్రైనేజు, వాటరు, కరెంటు, లైటు, ఈ 4 ఖాళీలు ఉంటే మీరు ఆనందంగా ఉంటారు. రెండోది ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పియాలి, పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పియాలి, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పాలి. మీకేమైనా రేషన్ కార్డు ఇప్పించిన అమ్మ కొత్తది పెన్షన్ వస్తుందా కొత్తగా? మీరు డబల్ బెడ్రూమ్ వచ్చిన ఎవరన్నా అంటే మామూలు ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే. ఈ ఎమ్మెల్యేకి అసలే చేత కాలేదు. కేసీఆర్